విత్తనం ముందా? చెట్టు ముందా? ఇది ఇప్పటివరకు ఎవరూ పూర్తిగా తెలుసుకోలేని రహస్యం. కానీ ప్రతి విత్తనం చెట్టుగా మారదు. జీవితంలో కూడా అలాగే. ప్రతి అవకాశం విజయంగా మారకపోవచ్చు. కానీ ముందుకు అడుగు వేసే ధైర్యం ఉండాలి. ఇవాళ మనం వినబోయే కథ రెండు చిన్న విత్తనాల ప్రయాణం. ఒకటి ధైర్యం ఎంచుకుంది, మరొకటి భయం ఎంచుకుంది. మరి చివరికి ఎవరు గెలిచారు? వెల్కమ్ టు చాషా స్టూడియోస్. ఇక్కడ మీకు లైఫ్ లెసన్స్తో కూడిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఒక చిన్న స్టోరీ రూపంలో దొరుకుతాయి. ఇక కథలోకి వెళ్దామా? ఒక రైతు తన పొలంలో రెండు చిన్న విత్తనాలను పక్కపక్కనే మట్టిలో నాటాడు. మొదటి విత్తనం ఆకాశాన్ని చూసి తనలో తాను ఇలా అనుకుంది: నేను పెరగాలి, నా వేరు లోతుగా భూమిని తాకాలి, నేను మెల్లగా ఎదిగి సూర్యుడి వైపు లేచి నిలబడాలి, నేను గాలిని వర్షాన్ని ఆస్వాదించాలి. అదే ధైర్యంతో అది తన వేరుని విస్తరించింది. రోజులు గడుస్తుండగా చిన్న పచ్చటి మొలక మట్టిని చీల్చుకొని బయటకు వచ్చింది. సూర్యకాంతిలో మెరిసింది. రెండో విత్తనం మాత్రం భయంతో, సందేహంతో ఇలా అనుకుంది: మట్టి గట్టిగా ఉంటే నా వేరుకు ఇబ్బందేమో, నేను ఇప్పుడే మొలిస్తే గాలికి వర్షంకి నేను తట్టుకోగలనా, నేను పెరిగాక పురుగులు నా ఆకులను తింటే, లేదా ఎవరో నన్ను తొక్కేస్తే, ఏదైనా జంతువు వచ్చి నన్ను తినేస్తే, అమ్మో, బయటికి రావడం ప్రమాదం, ఇక్కడే ఉండడం సురక్షితం అని చెప్పుకుంటూ ఎదగకుండా మట్టిలో దాక్కుంది. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు ఆకలితో ఉన్న ఒక కోడి ఆహారం కోసం వెతుకుతూ మట్టిని తవ్వింది. ఎదగకుండా అలాగే పడి ఉన్న విత్తనం చూసి తినేసింది. కానీ మొదటి విత్తనం పెరిగి ఒక అందమైన చెట్టుగా మారింది. ఇప్పుడు ఆ చెట్టుకి పువ్వులు పూసాయి, కాయలు కాశాయి. ఆ చెట్టు కింద పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా ఆ చెట్టు తాను ఎదుగుతూ ఎంతోమందికి ఉపయోగపడింది. ఇక్కడ రెండింటికి ఎదగటానికి ఒకటే అనుకూలమైన వాతావరణం, ఒకే అవకాశం. కానీ వేరు నిర్ణయాలు, వేరు ఫలితాలు. జీవితం అనేది ఒక గమ్యాన్ని చేరుకోవటానికి మనం చేసే ప్రయాణం. మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి స్టార్ట్ చేస్తేనే మన గమ్యాన్ని చేరుకోగలం. లేదా భయపడుతూ, సందేహంతో అడుగు ముందుకు వేయలేదో అక్కడే ఆగిపోతాం. మనం ఈరోజు తీసుకునే నిర్ణయమే రేపు మన ఫ్యూచర్ ఏమిటి అనేది డిసైడ్ చేస్తుంది. ఈ స్టోరీలో మొదటి విత్తనంలాగే మేము ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి ఈ వీడియో ద్వారా యూట్యూబ్లో మా జర్నీ స్టార్ట్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ జీవితంలో భయపడకుండా, వెనుకడుగు వేయకుండా ధైర్యంతో మొదలుపెట్టిన విషయం ఏమిటో కమెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి మంచి ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ విత్ ఎ న్యూ స్టోరీ.